హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే స్విచ్ కేస్ ఇన్ జావా స్క్రిప్ట్ అనేది తెలుసుకుందాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఏం చెప్పాను, లైక్ ఇఫ్ ఎల్స్ అండ్ నెస్టెడ్ ఇఫ్, ఇలా కొన్ని మీకు ఎల్స్ కాన్సెప్ట్స్ అనేది చెప్పాను. ఓకే, ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఓకే, సో నా రిక్వైర్మెంట్ వచ్చేసి నేను యూజర్ నుంచి నంబర్ తీసుకుంటాను. ఓకేనా, యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుంటా నంబర్. ఓకేనా, సో 1 to 7 ఓకేనా, ఈ రేంజ్లో తీసుకుంటాను యూజర్ నుంచి. అండ్ 1 అయితే ఇట్ వాస్ మండే, 2 అయితే ట్యూస్డే. ఓకేనా, సో ఇలా నేను ఏంటంటే యూజర్ నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటాను. సో బేస్డ్ ఆన్ దట్ నెంబర్ నేను మండే, ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే అలా నేనేమైనా ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ నేనేం చేస్తాను, కాన్స్ట్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ప్రాంప్ట్ ప్రాంప్ట్ ఎంటర్ నెంబర్. ఓకే కూల్. ఇఫ్ ఒకవేళ నంబర్ కానీ ఈక్వల్స్ టు 1 అయింది అనుకోండి, ఓకేనా, ఈక్వల్స్ టు 1 అయితే నేనేం చేయాలి, console.log was మండే అని ప్రింట్ చేయాలి. ఓకేనా, మండే అని ప్రింట్ చేస్తున్నాను. ఒకవేళ ఎల్స్ ఇఫ్ 2 అయింది అనుకోండి, నేనేం చేయాలి, console.log ట్యూస్డే అని ప్రింట్ చేస్తాను. ఓకే, ఎల్స్ ఇఫ్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయింది అనుకోండి, నేనేం చేయాలి, console.log వెనస్డే అని ప్రింట్ చేస్తా. ఓకే, ఒకవేళ ఎల్స్ ఇఫ్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అయింది అనుకోండి, console.log ఓకే థర్స్డే. ఓకే, ఎల్స్ ఇఫ్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అయింది అనుకోండి, ఫ్రైడే. ఓకే, లెట్ మీ రైట్ ఇట్. దెన్ లాస్ట్ వచ్చేసి మనకి ఓకే ఇంకొక ఉంది కదా, సాటర్డే సండే కదా. సో ఎల్స్ ఇఫ్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అయింది అనుకోండి, console.log సాటర్డే. ఎల్స్ నేనేం చేయాలి, ఇవన్నీ కాకపోతే console.log సండే అని ప్రింట్ చేస్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను కదా. సో నేను బేస్డ్ ఆన్ యూజర్ ఇన్పుట్ నేను మండే, ట్యూస్డే, వెనస్డే అనేది ప్రింట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 అని నొక్కాను, నాకేమొస్తుంది, ఓకే లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అయ్యాను. 2 అని నొక్కితే నాకు ట్యూస్డే అయితే వచ్చింది. ఓకే, దెన్ ఒకవేళ 5 నొక్కితే నాకు ఫ్రైడే అనేది వచ్చింది. సో ఇలా నేనేం చేశాను, ఒక వేరియబుల్కి ఓకేనా, ఒక వేరియబుల్కి నేను మల్టిపుల్ కండిషన్స్ అనేది రాసుకున్నాను ఎల్స్ ఇఫ్ యూస్ చేసుకొని. నాకు ఇక్కడ కోడ్ లెంత్ అంతే ఎక్కువ అయిపోయింది కదా. ఎల్స్ ఇఫ్ ఎన్నిసార్లు రాశాను, నియర్లీ 5 times రాశాను. ఓకే, సో ఏంటంటే మనం ఒక వేరియబుల్కి మల్టిపుల్ కండిషన్స్ రాయాలనుకుంటే దెన్ వీ విల్ గో ఫర్ ద స్విచ్ కేస్ అనమాట. ఓకే, స్విచ్ కేస్కి ఎప్పుడు వెళ్తామంటే మనం ఒక వేరియబుల్కి ఓకే ఫర్ ఏ సింగిల్ వేరియబుల్ if you want to write a condition, then we will go for స్విచ్ కేస్ అనమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఈ స్విచ్ కేస్ సింటాక్స్ ఎలా ఉండిద్ది, ఓకేనా, స్విచ్ కేస్ సింటాక్స్ ఎలా ఉండిద్ది అంటే స్విచ్, ఓకేనా, స్విచ్ అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్ప్రెషన్ అనేది పాస్ చేస్తాం. ఓకేనా, ఎక్స్ప్రెషన్ అండ్ ఇక్కడ ఏంటంటే మనం కేసెస్ రాసుకుంటాం. కేసెస్ అంటే ఏం లేదు, ఈ కండిషన్స్ అనమాట. ఓకే, సో ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, నెంబర్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, సింగిల్ వేరియబుల్కి మల్టిపుల్ కండిషన్స్ రాస్తున్నాం కదా. సో ఆ సింగిల్ వేరియబుల్ ఇక్కడ పాస్ చేస్తే మల్టిపుల్ కండిషన్స్ అనేది ఇక్కడ రాసుకుంటాం మనం. ఓకే, ఇది సింటాక్స్ అనమాట. లెట్ మీ కామెంట్ అవుట్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కామెంట్ అవుట్ దిస్ ఆల్సో.
ఓకే. సో, నేనేంది జస్ట్ యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకుంటున్నాను. బేస్డ్ ఆన్ దట్ ఇన్‌పుట్ ఐ యామ్ రైటింగ్ ద కండీషన్స్. సో, నేనేంటి నా సింగిల్ వేరియబుల్‌కి ఈ సింగిల్ వేరియబుల్‌కి మల్టిపుల్ కండిషన్స్ రాయాలనుకుంటున్నా. సో, ఈ సింగిల్ వేరియబుల్ అనేది ఇక్కడ ఎక్స్‌ప్రెషన్‌లో పాస్ చేస్తున్నాను. ఓకే. కూల్. నౌ కేస్ అంటే కండిషన్ 1. ఓకే. కేస్ 1 అంటే కండిషన్ 1. నౌ సో, నమ్ ఈక్వల్స్ టు 1 అయిందనుకోండి. నమ్ ఈక్వల్స్ టు 1 అయితే నేను కన్సోల్.లాగ్ నేనేం చేయాలనుకుంటున్నా? మండే అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. ఓకే. 1 అయితే మండే అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. జస్ట్ ఎ మినిట్. సో, 1 అయితే నొక్కుతున్నాను. బట్ నాకేంటి రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఈ స్విచ్ కేస్‌కి ఏంటంటే డిఫాల్ట్‌గా ఏదో ఒకటి మనం ఇక్కడ ఇవ్వాలనమాట. ఓకేనా? ఎట్ ద ఎండింగ్ మనం డిఫాల్ట్‌గా ఏదో ఒకటి ఇవ్వాలి. ప్రస్తుతానికి నేనేమి ఇవ్వట్లేదు. ఎంప్టీగా ఉంచాను. సో, ఇప్పుడు నేను అగైన్ 1 నొక్కుతున్నాను. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. సో, 1 ఐ హోప్ జస్ట్ ఎ మినిట్. సో, నమ్ ఈక్వల్స్ టు 1 అఫ్‌కోర్స్. ఓకే. సారీ జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ మనం నమ్ ఈక్వల్స్ టు 1 కాదు. జస్ట్ 1 అని ఇవ్వాలి. అంటే ఇక్కడ మనకేంటి ఈ వాల్యూ అనేది ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఈ నమ్‌లో స్టోర్ అయ్యిద్ది కదా! ఆ వాల్యూ అనేది ఇక్కడికి ఇచ్చిద్దనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్‌పుట్‌లో 1 ఇచ్చాననుకోండి. ఓకేనా? 1 ఇచ్చాననుకోండి. ఈ 1 ఎక్కడ స్టోర్ అవుతది? ఈ నమ్ దాంట్లో స్టోర్ అవుతది. ఈ నమ్ ఇక్కడ పాస్ చేస్తున్నాను కదా! అంటే ఇక్కడ 1 ఉంటే ఓకేనా? 1 ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ 2 ఉంటే ఇంకొకటి ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. సో, ఇదేంటి మనం ఇన్‌పుట్ అనేది స్ట్రింగ్‌లో ఉండిద్ది కాబట్టి ఇక్కడ మనం స్ట్రింగ్ తీసుకోవాలి. జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. ఓకే. 1 అని ఇచ్చాను. చూసారా? మండే అయితే వచ్చింది. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇందాక ఏం చేశానంటే ఇట్లా కండిషన్ రాసాను. అవసరం లేదండి. బికాజ్ ఎందుకంటే సో, ఇక్కడే ఏంటంటే ఎక్స్‌ప్రెషన్ అనేది పాస్ చేస్తున్నాం. అంటే వేరియబుల్ పాస్ చేస్తున్నాం. ఆ వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ ఉండిద్దో ఆ వాల్యూకి సంబంధించిన కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా? ఈ వేరియబుల్‌లో ఏదైతే ఉండిద్దో ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూకి సంబంధించిన కేస్ అయితే ఎగ్జిక్యూట్ అవుతది. సో, ఈ వేరియబుల్‌లో ఇందాక ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి 1 అయితే ఎక్కడుందో ఆ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. లెట్ మీ షో యూ విత్ అనదర్ ఎగ్జాంపుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి. ఓకే. కన్సోల్.లాగ్ 2కి ట్యూస్‌డే కదా! ఓకే. సో, మనం ఇప్పుడు 2 ఎంటర్ చేస్తాం. 2 ఎందులో ఉండిద్ది? నమ్‌లో స్టోర్ అవుతది కదా! ఇక్కడ మనం 2 ఎంటర్ చేస్తాము. ఈ 2 ఎక్కడ ఉండిద్ది? నమ్‌లో స్టోర్ అవుతది. అండ్ ఈ నమ్ ఏం చేసిద్ది అనుకుంటున్నారు ఇక్కడ? 2 ఎక్కడుందా అని చెక్ చేసుకునేది. ఇక్కడ 1 ఉంది. సో, ఇది ఎగ్జిక్యూట్ కాదు. 2 ఎక్కడుంది? ఇక్కడుంది కాబట్టి ఇదైతే ఎగ్జిక్యూట్ అవుతదనమాట మనకి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. ఓకే. ఎప్పుడైతే నేను 2 ఎంటర్ చేశానో నాకు ట్యూస్‌డే అయితే వచ్చింది. ఓకే. కూల్. నౌ అట్లనే నేను మల్టిపుల్ కండిషన్స్ రాస్తాను. ఫర్ 3కి, 4కి, 5కి, 6కి, 7కి ఇట్లా. ఓకే. 3కి అయితే 3, 4, 5, 6, 7 ఓకే. సో, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, సాటర్డే, సండే, దెన్ సండే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇవేవి కాకోకుండా ఓకేనా? ఈ 1, 2, 3, 4, 5, 6, 7 ఈ నంబర్స్ కాకోకుండా వేరేదేమైనా ఇస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఓకే. లెట్స్ సే ప్లీజ్ గివ్ వాలిడ్ నంబర్ అంట. ఓకేనా? ఇవేవి కాకోకుండా ఇక్కడ మెన్షన్ చేసిన కేసెస్ ఏవి కాకోకుండా అంటే 1, 2, 3 కాకోకుండా వేరేదేమైనా ఎంటర్ చేస్తే యూజర్ నేనేంటి ఒక వార్నింగ్ లాగా ఇస్తాను. ప్లీజ్ ఎంటర్ వాలిడ్ నంబర్ అని. ఓకే. సో, లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఇచ్చానండి. ఇక నాకేమైంది?
ప్లీజ్ ఎంటర్ వాలిడ్ నంబర్ అని వచ్చింది. ఓకే. దెన్ ఇప్పుడు నేను 7 ఇస్తాను. సండే అయితే వచ్చింది. ఓకే. కూల్. నౌ ఇది ఏంటంటే డిఫాల్ట్‌గానే ఎగ్జిక్యూట్ అవుతది. లెట్ మీ రిమూవ్ దిస్. ఇప్పుడు చూద్దాం ఏమవుతదో. ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. సో, నేనిప్పుడు 7 ఇచ్చాను. సండే అయితే వచ్చింది. ఓకే. నౌ ఇప్పుడు నేను 1 ఇస్తానండి చూడండి. 1 అయితే ఇస్తే నాకు చూడండి మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే, సండే ఇలా అన్నీ ప్రింట్ చేసింది. ఎందుకు నాకిలా అన్నీ ప్రింట్ చేసిందంటే సీ మనకేంటంటే బ్రేక్ అనే ఒక స్టేట్మెంట్ ఉందనమాట. ఒక సింటాక్స్ ఉంది. ఎప్పుడైతే మనం ఇక్కడ బ్రేక్ అని యూజ్ చేసామో, ఇక్కడ బ్రేక్ అనేది యూజ్ చేసామో, ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఓకేనా? ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇక్కడితో బ్రేక్ అయిపోయిద్ది. ఇవన్నీ ఎగ్జిక్యూట్ కావు. ఓకేనా? ఒకవేళ మనం బ్రేక్ యూజ్ చేయలేదనుకున్నా ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయనమాట. మనం ఒకవేళ ఈ నంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా గానీ ఎగ్జిక్యూట్ అవుద్ది. బ్రేక్ ఎప్పుడైతే ఇస్తామో ఈ లైన్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత బ్రేక్ అయిపోయిద్ది. అప్పుడు ఇవన్నీ ఏమి ఎగ్జిక్యూట్ కావనమాట. ఓకేనా? అప్పుడు ఇవన్నీ ఏవి ఎగ్జిక్యూట్ కావు. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే బ్రేక్ అనేది ప్రతి స్టేట్మెంట్‌కి, ప్రతి కేస్‌కి ఇస్తామనమాట. ఓకేనా? ఇలా ప్రతి కేస్‌కి ఇస్తాము. లెట్ మీ రైట్ ఇట్ హియర్ బ్రేక్, 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 బ్రేక్ అండ్ బ్రేక్. ఇలా బ్రేక్ అనేది ఇస్తాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను 1 ఇస్తాను చూడండి. మండే అని వచ్చేసి ఆగిపోయింది. సో, బ్రేక్ అనేది కేస్ స్టేట్మెంట్స్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఓకే. ఒకవేళ బ్రేక్ ఇవ్వకపోతే మనకేమవుతది? ఈ కేసెస్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతది. దాని కింద ఉన్నయన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయనమాట. దాని పైనయి ఉన్నయి ఎగ్జిక్యూట్ కావు. దాని కిందయి ఉన్నయి మాత్రం ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. బ్రేక్ అనేది కంపల్సరీ అనేది ఇవ్వాల్సింది. సో, ఇలా స్విచ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్విచ్ స్టేట్మెంట్ ఏం లేదండి. సో, ఒక వేరియబుల్‌కి మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వాలనుకుంటే దెన్ వి విల్ గో ఫర్ ద స్విచ్ కేసెస్ అనమాట. ఓకే. సో, ఇక్కడ ఏదైతే వేరియబుల్ పాస్ చేస్తున్నామో ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూ బట్టి అంటే ఇక్కడ కేసెస్ చూసుకోండి. ఇది ఒకవేళ ఈ వేరియబుల్‌లో 5 ఉందనుకోండి. ఇక్కడ కేస్ 1 ఉంది. సో, కాదు. కేస్ 2 ఉంది. కాదు. కేస్ 3 ఉంది. కాదు. కేస్ 4 ఉంది. కాదు. కేస్ 5 ఓకే. వేరియబుల్ నంబర్‌లో ఎంతుంది? 5 ఉంది కాబట్టి ఈ కేస్ 5 అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉండిద్దో ఆ వాల్యూలో ఉన్న కేసెస్ ఇక్కడ చెక్ చేసుకుండిద్ది. ఒకవేళ ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతది. మనకి లేకపోతే ఎగ్జిక్యూట్ అయితే కాదు అనమాట. ఓకే. సో, అండ్ బ్రేక్ అయితే మీకు అర్థమైంది కదా! ఒకవేళ బ్రేక్ ఇవ్వకపోతే మీకేమవుతది? అన్నీ ఎగ్జిక్యూట్ అవుతది. దాని కింద ఉన్నయి అన్నీ ఎగ్జిక్యూట్ అవుతదనమాట మనకి. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే ఆహ్, లెట్ మీ కామెంట్ ఆన్ దిస్. మనం ఏంటంటే ఇక్కడేంటి ఒక సింగిల్ కండిషన్స్ రాసుకున్నాం కదా! అలా కాకోకుండా నేనేంటంటే హ్మ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఓకేనా? యూజర్ నుంచి గ్రేడ్ అయితే తీసుకుంటాను ఇన్‌పుట్‌గా. ఓకేనా? సో, ఒకవేళ ఆహ్, ఏ, బి, సి అయితే నేనేం చేయాలి? యూ పాస్‌వర్డ్ అని ప్రింట్ చేయాలి. ఓకే. సో, డీఎఫ్ వస్తే ఓకేనా? డీఎఫ్ వస్తే నేనేం చేయాలంటే నేను యూ ఫెయిల్డ్ అని ప్రింట్ చేయాలి. ఓకే. లెట్స్ సే కాన్స్ట్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండి. ఓకేనా? ఏ. నౌ బేస్డ్ ఆన్ దిస్ గ్రేడ్ ఐ హావ్ టు ప్రింట్ దిస్ స్టేట్మెంట్స్. ఏబీసీ అయితే యూ పాస్డ్. ఒకవేళ డీఎఫ్ అయితే నేను యూ ఫెయిల్డ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. అది ఎలా? మనకి తెలిసిందే స్విచ్ కేస్ ఏంటి? ఒక సింగిల్ వేరియబుల్‌కి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే. దెన్ వి కెన్ గో ఫర్ ద స్విచ్ కేస్. స్విచ్ గ్రేడ్ ఓకే. కేస్ ఏ. ఇంకొకటి కేస్ బి కూడా మనం రాసుకోవచ్చు. ఎందుకంటే కేస్ బి కూడా సేమే కదా! ఆన్సరు. కేస్ బి. ఇంకోటి కేస్ సి. నా రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ? ఏబీసీకి గ్రేడ్ వస్తే నేనేం చేయాలి? లాగ్ యూ ఆర్ పాస్డ్. యూ పాస్డ్ ఓకే. ఒకవేళ రిమైనింగ్ కేసెస్ ఏవైతే
ఈఎఫ్ ఉంది. డి అండ్ ఓకే. డి అండ్ ఈ కదా! సారీ జస్ట్ అండి. కే కేస్ వచ్చిందనుకోండి వీళ్ళకి ఫెయిల్ అనమాట. యూ ఫెయిల్డ్. ఓకే. లెట్ మీ షో యూ. సో, యూ పాస్డ్, యూ ఫెయిల్డ్ అనొచ్చింది. ఎందుకొచ్చింది? ఇక్కడ నేను బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయలేదు. ఓకే. ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తానో నాకు యూ పాస్డ్ మాత్రమే వచ్చిద్ది. ఇలా మనం మల్టిపుల్ కండిషన్స్‌కి ఒకే స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఇలా మెన్షన్ చేసుకుంటాం. ఓకే. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. మల్టిపుల్ కండిషన్స్‌కి ఒకే స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మనం ఇలా రాసుకుంటాం. ఇక్కడ మల్టిపుల్ స్టేట్మెంట్స్‌కి ఈ సింగిల్ స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం. ఓకే. సో, ఇలా మల్టిపుల్ కండిషన్స్‌కి రాసుకుంటాం అనమాట మనం స్విచ్ కేస్ యూజ్ చేసుకొని. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం ఎక్స్‌ప్రెషన్స్ కూడా రాసుకోవచ్చనమాట. ఓకే. ఎలా అంటే లెట్స్ సే కాన్స్ట్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనుకోండి. స్విచ్ నమ్ కేస్ ఓకే. సో, ఇక్కడేంటి నమ్ ఒకవేళ గ్రేటర్ దెన్ 5 అండ్ నమ్ ఈజ్ లెస్ దెన్ 20 అయిందనుకోండి. నేను ఒక స్టేట్మెంట్ రాయాలనుకుంటున్నా. లెట్స్ సే నంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఓకే. ఇలా ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ కేస్ నమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అండ్ నమ్ ఈజ్ లెస్ దెన్ 5 అయిందనుకోండి. కన్సోల్ డాట్‌లో నంబర్ ఈజ్ లెస్సర్. సో, ఇలా ఎక్స్‌ప్రెషన్స్ ఇక్కడేంటంటే మనం కండిషన్స్ కూడా పాస్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా కండిషన్స్ కూడా పాస్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ ద అవుట్‌పుట్. నాకేమొస్తుందో. ఓకే. సో, 10 ఈజ్ గ్రేటర్ దెన్ ఇక్కడ మనకేంటి కండిషన్ ఫాల్స్ అయింది. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చాను. జస్ట్ ఎ మినిట్. సో, 10 ఈజ్ గ్రేటర్ దెన్ 5 ఆఫ్ కోర్స్ అండ్ 10 ఈజ్ లెస్సర్ దెన్ 20. It was right only, but let me write it here clearly. Okay, just a minute. Sold out low case. సింటాక్స్ అయితే ట్రూ బట్ కరెక్టే. ఓకే. సో, ఇక్కడ మనకేంటి నంబర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ ఎక్స్‌ప్రెషన్‌లో నంబర్ యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడేంటి మనకి ఇట్లా కండిషన్స్ చెక్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ట్రూ అనేది స్పెసిఫై చేయాలన్నమాట. అంటే ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతది. సీ నేనెందుకు ట్రూ అని మెన్షన్ చేశానంటే ఇక్కడ నేను నంబర్ పెట్టాననుకోండి. ఇక్కడ నంబర్ ఎంతుంది? 10 ఉంది కదా! ఇక్కడ 10 ఎక్కడుందని చెక్ చేసుకుండిద్ది. అంతేగాని ఈ కండిషన్స్ చెక్ చేసుకోదు మనకి. ఓకే. ఇట్లా కండిషన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఏంటంటే ట్రూ అనేది పెడతామనమాట. ట్రూ అని పెడితే సో, ఆఫ్‌కోర్స్ ట్రూ ఉంది కాబట్టి ఇక్కడికెళ్ళిపోయిద్ది. దెన్ ఈ కండిషన్స్ చెక్ చేసుకుండిద్ది ఇప్పుడు. 10 ఈజ్ గ్రేటర్ దెన్ 5 ఆఫ్‌కోర్స్ ట్రూ. అండ్ 10 ఈజ్ లెస్ దెన్ 20 గ్రేటర్. ఇప్పుడు మనకి గ్రేటర్ అనేది ప్రింట్ అయ్యిద్ది. లెస్సర్ కూడా ఎందుకు ప్రింట్ అయిందంటే బికాస్ ఆఫ్ ద బ్రేక్. సో, బ్రేక్ అనేది లేదు కాబట్టి మనకి లెస్సర్ అనేది ప్రింట్ అయింది. సో, నంబర్ ఈజ్ గ్రేటర్. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, యాహ్! జస్ట్ ఎ మినిట్. ఇంకొన్ని మనకేంటంటే మనకి లైక్ ఇంటర్వ్యూస్‌లో ఏంటంటే మనకి సమ్ ట్రిక్కీ క్వెషన్స్ అయితే అడుగుతారనమాట. ఓకే. సో, అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చారండి. నౌ స్విచ్ వాల్యూ ఓకే. కేస్ 2 ఓకే. console.log this was a number 2 okay. number 2 case 2 log
స్ట్రింగ్ 2. ఇప్పుడు మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతది అవుట్‌పుట్‌లో చెప్పండి? ఇక్కడ మనకి స్ట్రింగ్ ఉంది కాబట్టి చూడండి ఏమొస్తదో. స్ట్రింగ్ 2 అనేది వచ్చిందనమాట. ఓకే. ఎందుకు? వాల్యూలో ఏముంది? స్ట్రింగ్ 2 అని ఉంది. స్ట్రింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి స్ట్రింగ్ ఎక్కడుందో, స్ట్రింగ్ 2 ఎక్కడుందో చెక్ చేసుకోండి అది. స్ట్రింగ్ 2 ఎక్కడుందో అక్కడ వచ్చి మనకేంటంటే ఆగిద్దనమాట. సో, ఇప్పుడు మనకి స్ట్రింగ్ 2లో ఎంతుంది? లైక్ స్టేట్మెంట్ ఏముంది? స్ట్రింగ్ 2 ఉంది కాబట్టి మనకి అవుట్‌పుట్ వచ్చేసి స్ట్రింగ్ 2 అనేది ప్రింట్ అయిందనమాట. ఓకే. నౌ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా! డిఫాల్ట్స్‌ని యూజ్ చేస్తామని ఎట్ ద ఎండ్. ఓకే. సో, అవి డిఫాల్ట్ ఎందుకనుకుంటున్నారు? ఒకవేళ ఈ వాల్యూలో లేనివి ఏమైనా ఉంటే మనకి డిఫాల్ట్ అనేది ప్రింట్ అవుతది. ఓకేనా? డిఫాల్ట్ అనేది ప్రింట్ అవుతది. ఒకవేళ మన డిఫాల్ట్ అనేది ముందర పెడితే, డిఫాల్ట్ ఎప్పుడు మనం లాస్ట్‌లోనే పెడతాము. ఓకే. ఆల్ ద కండిషన్స్ రాసిన తర్వాత లాస్ట్‌లో పెడతాం. ఒకవేళ ముందల పెడితే ఏమైద్దో చూద్దాం. లెట్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అండి. ఓకే. స్విచ్ నమ్ ఓకే. డిఫాల్ట్ console.log let's say it was default case ఓకే. దెన్ బ్రేక్ ఇలా ఇచ్చాను. లేదా ఒకవేళ కేస్ 10 అని ఇచ్చాను. console.log 10 ఇప్పుడు ఏమొచ్చిద్ది అనుకుంటున్నారు అవుట్‌పుట్? సి డిఫాల్ట్ అనేది ఎప్పుడు చెప్పాను నేను? ఇక్కడ ఏదైతే మనం వాల్యూ 10 పాస్ చేస్తామో ఈ 10 లేకపోతేనే డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. లెట్ మీ షో యూ. సో, 10 ఉంది కాబట్టి మనకి 10 అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ 11 ఇచ్చాననుకోండి డిఫాల్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. డిఫాల్ట్ కానీ మనం ఏంటంటే అట్ ద ఎండ్ మాత్రమే పెడతాము ఎప్పుడు. సో, ఎట్ ద ఎండ్ మాత్రమే పెడతాము. ఎండింగ్ మాత్రమే పెడతాము. డిఫాల్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది? ఈ వాల్యూ ఏదైతే మనం ఇక్కడ కండిషన్స్ రాస్తున్నామో ఆ కండిషన్స్‌లో లేదో ఈ వాల్యూ అప్పుడు మనకేంటంటే ఈ డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. ఇక్కడ ఉన్న వాల్యూలో ఈ కండిషన్స్ లేదనుకోండి అప్పుడు మనకి డిఫాల్ట్ వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతది స్విచ్ కేస్‌లో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక డిఫాల్ట్ మెయింటైన్ చేశాననుకోండి. డిఫాల్ట్ కేస్ 1 ఓకే. దెన్ డిఫాల్ట్ console.log let me write it here. డిఫాల్ట్ కేస్ 2 ఓకే. ఇలా డిఫాల్ట్ కేసెస్ అనేది 2 రాసాను. నాకేమొస్తుంది ఇప్పుడు? ఓకే. మోర్ దెన్ 1 డిఫాల్ట్ క్లాస్ ఓకే. ఇన్ స్విచ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ఓకేనా? అలో లేదనమాట. ఓన్లీ ఒక్కటి మాత్రమే. మోర్ దెన్ 1 ఏంటంటే మనం రాయలేము. జస్ట్ ఓన్లీ 1 ఓకే. ఓన్లీ ఒక్క డిఫాల్ట్ కేస్ మాత్రమే మనం ఏంటంటే రాయగలము. మిగతాయన్ని రాయలేము. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్ నంబర్ అని ఇచ్చాను. ఓకే. నంబర్ కానీ నేను డిఫైన్ చేయలేదు. కేస్ 1 console.log okay. It was Monday. Okay. Then break case 2 console.log Tuesday. సో, డిఫాల్టింగ్ నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ కేస్ రాస్తాను. బ్రేక్ డిఫాల్ట్ సారీ అనేసి రాస్తాను ఇక్కడ. ఓకే. ఇలా రాస్తాను. ఇప్పుడు నాకేమొస్తది చెప్పండి? ఇవి నంబర్ అనేది లేదు. ఓకేనా? నంబర్ అనేది లేదు. బట్ నేను కేసెస్ రాసాను వాటికి. సో, నాకు అవుట్‌పుట్ వచ్చేసి ఏమొస్తదంటే రిఫరెన్స్ ఎర్రర్ నంబర్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకేనా? నంబర్ ఈస్ నాట్ డిఫైన్డ్ వస్తది. ఒకవేళ డిక్లేర్ చేయనివి ఏమైనా పాస్ చేస్తే ఎక్స్‌ప్రెషన్‌లోకి మనకి నంబర్ ఈస్ నాట్ డిఫైన్డ్ అయితే మనకి అవుట్‌పుట్ కింద వచ్చిద్ది అనమాట. ఓకే. సో, మనం ఏంటంటే ఇక్కడ డేటా టైప్స్ కూడా రాసుకోవచ్చనమాట. ఈ కండిషన్స్ ఇంకొకటేంటంటే మనం ఇక్కడ డేటా టైప్స్ కూడా రాసుకోవచ్చు. అది ఎలా అంటే లెట్స్ కాన్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు
నల్ అని ఇచ్చాను. ఓకే. ఒకవేళ నల్ అయితే నమ్ వన్నే ప్రింట్ అవ్వు. ఓకే. జస్ట్ ఎ మినిట్ రిఫ్రెష్ ఇట్. లెట్ మీ రిఫ్రెష్. ఓకే. నమ్ కదా! నమ్. సో, మండే అయితే వచ్చింది. ఒకవేళ అన్‌డిఫైన్డ్ అనేస్తా. అన్‌డిఫైన్డ్. ఓకే. ఇక్కడ అన్‌డిఫైన్డ్ అనేస్తా. చూడండి నాకు ట్యూస్‌డే అయితే అవుట్‌పుట్ వచ్చేద్ది మనం. ఎందుకంటే అవి వాల్యూస్ కిందలే కొంచెం వస్తాయన్నమాట. ఓకే. మనకేంటంటే డేటా టైప్ ఉంది కదా! ఈ డేటా టైప్ చెక్ చేసుకోండి ఇక్కడ. అన్‌డిఫైన్డ్ ఉందా? కాదు. నల్ ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ కావే. ఇక్కడ అన్‌డిఫైన్డ్ ఉంది. సో, యాహ్! అన్‌డిఫైన్డ్ ఉంది కాబట్టి కండిషన్ మ్యాచ్ అయింది. సో, మనం ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దామని ఎగ్జిక్యూట్ అయితే మనకి అవుతదనమాట. ఐ హోప్ మీకు ఇక్కడి దాకా అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇవొచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడి దాకా. సో, స్విచ్ కేసెస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము? లెట్ మీ రీక్యాప్ ఇట్ వాట్ ఎవర్ వి కవర్డ్. స్విచ్ కేసెస్ ఎందుకంటే యూజ్ చేసేది మనం ఒక వేరియబుల్‌కి మల్టిపుల్ కండిషన్స్ రాయాలనుకుంటే దెన్ వి విల్ యూజ్ ద స్విచ్ కేస్ కాన్సెప్ట్ అనమాట. ఓకే. దెన్ ఈ స్విచ్ కేస్‌లో మనం ఏంటంటే కంపల్సరీ బ్రేక్ అనేది యూజ్ చేయాలి. బ్రేక్ యూజ్ చేయకపోతే మనకేంటంటే దాని కింద ఉన్న కేసెస్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. ఈ కేసెస్ అంటే ఏమీ లేదు. సో, ఈ నంబర్ వేరియబుల్‌లో ఓకేనా, నంబర్ వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ ఉండిద్దో ఆ వాల్యూకి మనం ఇక్కడ కేసెస్ రాయాలి. ఓకేనా. ఆ నంబర్ వేరియబుల్ ఏదైతే ఉండిద్దో ఆ నంబర్ ఏంటంటే ఆ వాల్యూకి మనం కేసెస్ రాయాలి. నంబర్ వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉండిద్దో ఓకేనా, ఆ వాల్యూకి మనం ఇక్కడ కేసెస్ రాయాలి. ఆ వాల్యూకి ఏమైనా కేసెస్ మ్యాచ్ అయితేనే ఆ స్పెసిఫిక్ కేస్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ ఆ కేస్‌లో ఏంటంటే వాల్యూ లేదనుకోండి, దెన్ డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవ్విద్ది. ఓకేనా. సో, డిఫాల్ట్ కేస్ అనేది నాట్ ఎ మ్యాండేటరీ. బట్ ఏంటంటే మనం ఒకవేళ ఏమైనా లైక్ వాల్యూలో లేనివి ఏమైనా ఎంటర్ చేస్తే మనం ఏంటంటే డిఫాల్ట్‌ది యూజ్ చేసుకొని సమ్ ఎలర్ట్స్ లాగా సమ్ ఏదోటి డిఫరెంట్ అదర్ కేసెస్ అనేవి ఏమైనా ప్రింట్ చేసుకోవచ్చు డిఫాల్ట్ అనేవి. డిఫాల్ట్ ఎప్పుడు మనం లాస్ట్‌లోనే యూజ్ చేస్తాము. ఫ్రంట్‌లో యూజ్ చేయలేము. చేయకూడదు. ఓకే. చేసినా ఏం కాదు. అవుట్‌పుట్‌లో ఎర్రర్ ఏమి రాదు. బట్ ఏంటంటే ఎక్కువగా మనం ఏంటంటే లాస్ట్‌లోనే యూజ్ చేయాలి డిఫాల్ట్ అనేది. ఓకే. నౌ ఒకవేళ లైక్ మల్టిపుల్ కండిషన్స్‌కి ఒకే స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మనం ఇలా స్పెసిఫై చేస్తాము. ఓకేనా. కేస్ ఏ, కేస్ బి, కేస్ సి అండ్ ఈ 3 కేసెస్‌లో ఒక్కటి సాటిస్ఫై అయినా గానీ మనకి యూ ఆర్ పాస్డ్ అని ప్రింట్ చేసిద్ది. ఓకే. సో, ఇలా మల్టిపుల్ కండిషన్స్‌కి సింగిల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఒకే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే దెన్ వి విల్ గో ఫర్ లైక్ దిస్ అనమాట. యాహ్! నౌ ఏమైనా ఎక్స్‌ప్రెషన్స్ ఓకేనా, లాజికల్ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, లైక్ కంపారిజన్ ఎక్స్‌ప్రెషన్స్ ఇలా యూజ్ చేయాలనుకుంటే మనం స్విచ్ కేస్‌లో ఏంటంటే ట్రూ అని పాస్ చేయాలి. ఓకే. నంబర్ అని ఎందుకు పాస్ చేయకూడదంటే, సో, నేను చెప్పాను కదా! నంబర్‌లో ఏదైతే వాల్యూ ఉండిద్దో ఆ వాల్యూలో ఉన్న కేసెస్‌కి మాత్రమే ఎళ్ళిద్ది ఇక్కడ. ఓకే. ఈ ఎక్స్‌ప్రెషన్స్ చెక్ చేయదు. ఈ వాల్యూలో ఏదైతే నంబర్‌లో వాల్యూ ఉండిద్దో, ఆ నంబర్‌లో ఉన్న కేస్ అంటే ఆ నంబర్‌కి రిలేటెడ్ కేస్ ఏదైతే ఉండిద్దో, ఆ కేస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. అంతేగాని ఈ ఎక్స్‌ప్రెషన్ లైక్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ కాదు. ఓకే. ఒకవేళ ఈ బేస్డ్ ఆన్ ఎక్స్‌ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మనం ట్రూ అనేది మెన్షన్ చేయాలి. ఓకే. యాహ్! దెన్ చెప్పాను. ఒకవేళ మనం అన్నిట్లో లేనివి ఏమైనా మెన్షన్ చేస్తే మనకి రిఫరెన్స్ ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్‌లో మనం ఏదైతే పాస్ చేసాం వేరియబుల్ దాంట్లో ఆ వేరియబుల్ క్రియేట్ చేయకోకుండా పాస్ చేసామనుకోండి, మనకి రిఫరెన్స్ ఎర్రర్ అయితే వస్తదనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్విచ్ కేస్ అంటే ఏంటిదో. ఓకే. ఇఫ్ అట్ ఆల్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ రీమేక్ ద వీడియో అగైన్. ఓకే. ఇంకొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అట్‌లీస్ట్ కామెంట్ సెక్షన్‌లో అర్థమైందని మెన్షన్ చేయండి. అర్థం కాకపోతే అర్థం కాలేదని మెన్షన్ చేయండి. ఓకే. యాహ్! ప్లీజ్ హిట్ ఓకే. లైక్ బటన్ హిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. టేక్ కేర్. బై బై.